వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వచ్చే జూన్ కల్లా హంద్రీవినా ప్రాజెక్ట్ పూర్తయ్యేలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 2014-19 నందు హంద్రీవినకు 5,000 కోట్లు ఖర్చు చేస్తే 2019-24 వైసీపీ పాలనలో ఖర్చు చేసింది 500 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం హంద్రీవినా పనుల మాట అటుంచి కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టింది. హంద్రీవినా నందు నాడు చంద్రబాబు ఏర్పాటు చేసిన 3,850 క్యూసెక్యూల సామర్థ్యం ఉన్న మోటార్లను కూడా గత ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది. అందువల్లనే రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో ఈ ఏడాది బడ్జెట్ లో అత్యధికంగా హంద్రీవినకు 3,243 కోట్ల రూపాయలు కేటాయించారు. రాయలసీమకు కృష్ణా, గోదావరి జలాలు తరలించి రతనాల సీమగా మార్చే ప్రయత్నం సీఎం చంద్రబాబు చేస్తున్నారని శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. అంటే ఈ హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేయడం మీద హంద్రీనివా ద్వారా మరి ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించడంలో ఈ యొక్క ప్రభుత్వం యొక్క కృతనిశ్చయం అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా HNSSకి సంబంధించి మరి యొక్క లైనింగ్ అండ్ వైండింగ్ సంబంధించినటువంటి పనులు సంబంధించి మరి యొక్క HNS రెండవ దశ అంటే 216.3 కిలోమీటర్ల నుంచి 400.5 కిలోమీటర్ల వరకు ఏదైతే జీవో అంటే 3/12/24 జీవోని తీసుకొచ్చి 936 కోట్ల రూపాయలతోటి మరి యొక్క HNSS మరి సెకండ్ ఫేజ్కి సంబంధించి పనుల్ని టెండర్లు పిలిచి 2025 జూన్ కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక 5 ప్యాకేజీలుగా ఈ పనులను విభజించి మరి ఆల్రెడీ వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆల్రెడీ మరి పురోగతిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ రకంగా అంటే ఈ యొక్క పనుల్ని పురోగతిలో పెట్టడం ద్వారా రేపు 2025 జూన్ కల్లా పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యంతో పనిచేయడం ద్వారా ఈ యొక్క 216 కిలోమీటర్ జీడిపల్లి దగ్గర అంటే ప్రజెంట్ చూస్తే ఇప్పుడు కేవలం 1,200 క్యూసెక్కులు మాత్రమే ఇప్పుడు నీరు ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష. ఏవైతే ఈ యొక్క HNSS ఈ పనులు కనుక మనం పూర్తి అయినట్లయితే ఈ 1,200 క్యూసెక్కుల స్థానంలో 2,200 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నీటి కంటే కూడా డబల్ నీటిని మనం ఏదైతే HNSS సెకండ్ ఫేజ్లో మనం ఇవ్వగలుగుతూ ఉన్నాము అని అంటే మరి పెద్ద ఎత్తున మరి ఏదైతే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకి మరి నీటి సాగునీరు, త్రాగునీరు ఏ విధంగా ఇస్తున్నాం అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే మరి ఈ లైనింగ్ ద్వారా కూడా మరి పెద్ద ఎత్తున అంటే జలాలు కూడా అంటే మేము కొంతమంది అపోహలు కూడా ఉన్నాయి. అదైతే ఈ యొక్క మెయిన్ కెనాళ్ళు మరి లైనింగ్ ద్వారా మరి ఏదైనా భూగర్భ జలాలు తగ్గేటువంటి పరిస్థితి ఉందనంటే మరి ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి చెరువులు ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి చెరువులకి కూడా ఈ మెయిన్ కెనాల్ నుంచి ఓటీలు తీసుకొని తద్వారా ప్రతి చెరువుని కూడా నింపేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ తీసుకోవడం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేసుకోమని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంచేత ఈ పనుల్లోనే ఈ మెయిన్ కెనాల్ నుంచి ఓటీల ద్వారా అన్ని చెరువులు కూడా ఆ నియోజకవర్గాల్లో నింపడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే సబ్ కెనాల్స్ కానీ అదేవిధంగా వాగులు కానీ మరి చెరువుల ద్వారా నీరు ఆ రిజర్వాయర్ల ద్వారా ఆ నియోజకవర్గాలకు వస్తుంది కాబట్టి తద్వారా ఇంకా భూగర్భ జలాలు ఆ నియోజకవర్గాల్లో పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా గౌరవ సభ్యులకి అంటే ఏదైతే
2019, 2024 గత ప్రభుత్వంలో మరి 50% ఓట్లు ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు. అయినప్పటికీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున 3040 కోట్ల రూపాయలు అత్యధికంగా నిధులు కేటాయించి ఈ పనుల్ని పూర్తి చేస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా మరొకసారి గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కాలువ శ్రీనివాసులు గారు మరి ఏదైతే ఇప్పుడే చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే మరి ఉందో, మరి 36C ప్యాకేజ్ ఏదైతే ఉందో మరి ఆ 36C ప్యాకేజీని కూడా ఈ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి 6124 కోట్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో మిక్స్ చేసి ఆ పనులు కూడా పూర్తి చేయమని ఏదైతే చెప్పారో మరి ఆ ప్రతిపాదనలు కూడా మేము కూడా సిద్ధం చేసుకుని, అంటే ఏదైతే పేరూరు బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈ P36 ప్యాకేజ్ ఉంది అధ్యక్ష, ఇది దగ్గర 270 కోట్ల వరకు కూడా ఉంది. ఇది కూడా గవర్నమెంట్కి మేము కూడా ప్రతిపాదనలు తీసుకుని వీటిని కూడా పూర్తి చేసేటువంటి ఆలోచనతో కూడా ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. చెరువులు కూడా ఆ నియోజకవర్గాల్లో నింపడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే సబ్ కెనాల్స్ కానీ, అదేవిధంగా వాగులు కానీ మరి చెరువుల ద్వారా నీరు ఆ రిజర్వాయర్ల ద్వారా ఆ నియోజకవర్గాలకు వస్తుంది కాబట్టి తద్వారా ఇంకా భూగర్భ జలాలు ఆ నియోజకవర్గాల్లో పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి మీ ద్వారా గౌరవ సభ్యులకి అంటే ఏదైతే 2019, 2024 గత ప్రభుత్వంలో మరి 50% ఓట్లు ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు. అయినప్పటికీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున 3040 కోట్ల రూపాయలు అత్యధికంగా నిధులు కేటాయించి ఈ పనుల్ని పూర్తి చేస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా మరొకసారి గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కాలువ శ్రీనివాసులు గారు మరి ఏదైతే ఇప్పుడే చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే మరి ఉందో, మరి 36C ప్యాకేజ్ ఏదైతే ఉందో మరి ఆ 36C ప్యాకేజీని కూడా ఈ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి 6124 కోట్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో మిక్స్ చేసి ఆ పనులు కూడా పూర్తి చేయమని ఏదైతే చెప్పారో మరి ఆ ప్రతిపాదనలు కూడా మేము కూడా సిద్ధం చేసుకుని, అంటే ఏదైతే పేరూరు బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈ P36 ప్యాకేజ్ ఉంది అధ్యక్ష, ఇది దగ్గర 270 కోట్ల వరకు కూడా ఉంది. ఇది కూడా గవర్నమెంట్కి మేము కూడా ప్రతిపాదనలు తీసుకుని వీటిని కూడా పూర్తి చేసేటువంటి ఆలోచనతో కూడా ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. పాలకొల్లు మండలం తీళ్లపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ తిల్లపాయలమ్మ మారమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనవి. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగుతాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి ఆర్కెస్ట్రా, డాన్స్ ప్రోగ్రామ్స్ పలువురిని ఆకట్టుకుంది. నీ భక్తులమైన మా దండాలు గైకొనుమా సత్యమైన తల్లి తిల్లపూడి. మలి తిప్పుతాడు జనం కోసం, కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో, నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు బ్రతకాల ప్రాణం, నల్లమ్మ పూల చూపిన చంద్రుడిలా. ఈ మందు లేని సర్కారే బందన్నా, స్వర్గానికి నిచ్చెనా ఈ తాగుబోతు మారనింగ సచ్చినా సచ్చినా. అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా.
పిల్ల పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా వెనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా సాధు శిస్తుల శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా విసురేసిన చల్లు ఎదలు నాట్యం ముళ్ళు తీయాలో ఇదాలి చెలి వెళ్ళు ఇదురన్నాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిళ్ళు ఊసి ఉన్న పక్షులు తెరిచినప్పుడే తిరునాళ్ళు అందగాలు పడగాలు అందమైన విడగాలు అటు లేని వాడు ఆవేశ డాన్స్ వాళ్ళు గట్టిగా చంపలు కొడుతుంది. యలమంచిలి మండలం కాజా ఈస్ట్ కలగంపూడి సరిహద్దు సత్తెమ్మ తాడి ప్రాంతంలో 11.55 లక్షలతో కాజా బ్రాంచ్ కెనాల్ ప్రక్షాళన పనులు మొదలయ్యాయి. ఈ కాలువ పూడిక దశకు చేరుకోవడంతో ఆ కాలువ వెంబడి ఆయకట్టు రైతులు సాగునీటి ఇబ్బందులు అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో సార్వా దాల్వా 2 పంటల సమయంలోనూ 5 ఏళ్ల పాటు నష్టాన్ని చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి కాలువ పరిస్థితిని వివరించగా నిధులు మంజూరు చేశారు. దీంతో పనులను మొదలుపెట్టారు. రైతులంతా సాగునీటి ఇబ్బందులు తీరబోతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి సాగునీటి సంఘ అధ్యక్షులు ఆరుమిల్లి చిన్ని, డైరెక్టర్ తమ్మినేడి సత్యనారాయణ, గుబ్బల ఓంకార్, పాలకొల్లు సాగునీటి సంఘ అధ్యక్షులు మాతా రత్నంరాజు, నాయకులు మామిడిశెట్టి పెద్దిరాజు, బోనం నాని, బొప్పన హరికిషోర్, కడల్ గోపాలరావు, సత్యనేడి రాజా తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక రైతు బిడ్డగా మరి ఈ కాలువలు గాని మురుగు కాలువలు గాని మరి వెంటనే తవ్వి రైతాంగాన్ని ఆదుకోవటానికి ఆయన అనేక ప్రయాసాలు మరి అనేక కష్టాలని ఎదుర్కొంటూ మరి ఈ రోజున ఈ రైతాంగానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ గ్రాంట్స్ అన్ని మరి మంజూరు చేయించడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎంజీ పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మాధవి తమను మోసం చేశారంటూ బ్యాంక్ ఎదుట దళితుల ఆందోళన. ఐసిఐసిఐ బ్యాంక్ లో 10 లక్షల లోన్ తీసుకుంటే 53 లక్షలకు ఇంటిని తమకు తెలియకుండా తాకట్టు పెట్టారని యూనియన్ బ్యాంక్ ఎదుట బర్రె శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మరియు దళితులు ఆందోళన. బర్రె శ్రీనివాస్ నుండి తమ ఇంటిని అగ్రిమెంట్ తీసుకొని ఐసిఐసిఐలో తమకు తెలియకుండా 53 లక్షల లోన్ తీసుకున్నారని ఆరోపణ.
ఇంటిని ఖాళీ చేయాలని బ్యాంకు నోటీసులు ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు ఉన్నారా మా పార్టీనే అలా నమస్కారం అండి. నా పేరు బలే శ్రీనివాసరావు అండి. గొల్లవంచేరు వడ్లమనపాలెం పంచాయతీ. నేను ఒక ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తుంటే ఈ అమ్మాయి నా భార్య అండి. ఇద్దరు పిల్లలండి. ఇద్దరు పిల్లలు అయితే వడ్లమనపా రైలు చెరువు లీజు చేస్తానని చెప్పేసి మా ఇంట్లోకి వచ్చారండి. ఇంటికి వచ్చి మాట్లాడి ఇలాగ లీజు చేస్తాము, మీ చెరువు మీది ఎలాగందరికి నాకు బయట ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఉన్నదండి రాజుగారు అని చెప్పి అన్నానండి. అంటే నేను సరే అని చెప్పేసి ఆ అప్పు మీకు ఇప్పిస్తాము, నా భార్య బ్యాంకులో పనిచేస్తుంది మాధవి, గణపతిరాజు మాధవి ఆవిడ ఇలాగ లోన్ ఇప్పిస్తుంది, మీకు లోన్ అయితే కనుక మీకు ఈజీగాను పని అవుతుంది అని చెప్పేసి మనకు లోను నేను అని చెప్పేసి 2-3 బ్యాంకులకి నన్ను తిప్పడం జరిగిందండి. ఈ అమ్మాయితో కూడా మాట్లాడారండి. ఇలా లోన్కి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడితే ఈ అమ్మాయి కూడాను సరే అని చెప్పి లోన్ అంటున్నారు కదా 60 పైసలు వడ్డీ ఏదో అంటున్నారు, ఆ 60 పైసలు వడ్డీ కదా మనకు బయట అయితే ఎక్కువ అయిపోతుంది తీసుకోండి అని చెప్పేసి అని అంటే ఈ అమ్మాయి నేను ఇద్దరం కూడా మాట అనుకుని ఈ మాధవి గారిని నమ్మండి. ఈ మాధవి ఏం చెప్పిందంటే మీ బ్యాంకులో నేను దగ్గరుండి చేయింతానని చెప్పేసి నన్ను 2-3 బ్యాంకులకే తిప్పారని. తిప్పిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయా, ఇది నీకు శాలరీ సర్టిఫికేట్ అని అడిగారండి. అడిగితే లేవని చెప్తే సరే అయితే మా ఆయన పేరు మీద ఆక్వా బిజినెస్ ఉన్నది, మా ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి, ఐటీ రిటర్న్స్ ఉన్నాయి, ఆయనకి లోన్ వస్తుంది, ఆయన పేరును లోన్ తీసుకుంటాం ఐసిఐసి బ్యాంకులోను, మీరు మీ ఇల్లుది షూరిటీ పెడుతున్నాము అని చెప్పి షూరిటీ సంతకాలు పెట్టాలి మీరు అని చెప్పి నన్ను పిలిపించి రిజిస్టర్ ఆఫీస్ కాడ సంతకాలు చేయించుకున్నారు సార్. సంతకాలు చేయించుకున్న తర్వాత వీళ్ళు 1.5 సంవత్సరం బాగానే లోన్ కట్టారండి. 1 సంవత్సరం అయిన తర్వాత ఇలాగా బ్యాంక్ నుంచి వచ్చి మన దసరా రోజుని మీ దీని మీద లోన్ తీసుకున్నారు కట్టట్లేదని చెప్పేసి అండి వాళ్ళు వచ్చి మా చిన్న అబ్బాయి అండి 10వ తరగతి చదువుతాడు అప్పటికండి. ఈ అబ్బాయిని బయటికి గెంటేసి బ్యాంక్ ఒకటి సీల్ వేసాడండి. సీల్ ఎత్తింది నా ఆస్తి కదని చెప్పేసి నేను అడిగానండి. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఈ దీని మీద అతను తీసుకున్నాడు లోను, ఇద్దరు రాత్రి 11 దాకా దొరకలేదండి. దొరకపోయేసరికి ఇదేంటి నా ఆస్తి మీద ఇలాగే తెచ్చారు మీరు అని చెప్పేసి నేను అడిగితే కంగారు పడకు కోర్టుకి వెళ్తున్నామని చెప్పేసి నా ఇవాళ 4,50,000 రూపాయలు బ్యాంకు కట్టారండి సార్. ఐసిఐసి బ్యాంక్ కట్టండి ఇవాళ వచ్చి అని ఇప్పిస్తాం రేపు ఇనిపిస్తామని చెప్పేసి దగ్గర 6 నెలల నుంచి తిప్పుతున్నారు సార్. ఇంటికి వెళ్ళి అడిగితే మొన్న అడిగితే మా ఇద్దరిని బయటికి గెంటేసి ఇది మాది మా ఆస్తి మీద మీరు ఇన్ని దిక్కున్నా కాడ చెప్పుకోండి అందుకని చెప్పేసి మా సంఘస్థులందరూ మా పెద్దలకి అందరికీ చెప్తే ఒకసారి మా బ్యాంక్ దగ్గరికి వెళ్దాము, ఆవిడ ఎంప్లాయ్ కాబట్టి ఆవిడ ఏం సమాధానం చెప్తుంది దాన్ని చూసుకుందామని చెప్పేసి అని అంటే ఈరోజు ఇక్కడికి రావడం పత్రిక ముఖంగా మీ అందరికీ చెప్తున్నాం సార్. రేపు ఆయన పేరు మీద తనఖా సేల్ అగ్రిమెంట్ రాసిచ్చారా మీరు? అవును సార్ అది నేను ఎంత అమౌంట్ తెచ్చారు? ఈయన 50 లక్షలు తెచ్చాడు సార్. బ్యాంక్ మాకే 10 లక్షల రూపాయలు మీకు 10 లక్షలు అవసరం కదా ఐసిఐసి బ్యాంక్ లో 10 లక్షల రూపాయలు తీసుకుంటామన్నారు సార్. దళితులు పట్ల మీరు ఏదైనా న్యాయం చేసి మా పోయి ఆస్తిని తిరిగి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, సివిల్ మ్యాటర్ మీరు ఏదైనా ఉంటే కోర్టులే తేల్చుకోండి అంటున్నారు సార్. కోర్టులకు వెళ్తే మేము ఫీజులు కట్టుకుని పిల్లలు చదివించుకుని మా వల్ల పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ బోడపాటి దుర్గాప్రసాద్ రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కందరవల్లి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన
జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా పాలకొల్లు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే మరి పేద రోగులకు వాళ్ళు చూడడానికి వచ్చినటువంటి బంధువులకు వాళ్ళ స్నేహితులు అందరూ కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదని, ఎందుకంటే వాళ్ళు భోజనానికి టౌన్లోకి వెళ్ళాలంటే ఆటో ట్రిప్కి 100 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ భోజనం అక్కడ చూస్తే 80 రూపాయలు ఆ ప్లేట్ బిల్స్ తీసుకోవడం జరుగుతుంది. దీంతో ఇక్కడ పేషెంట్లు చాలా ఇబ్బంది పడిపోతున్నారని హ్యాపీ బర్త్డే టు యూ దుర్గా ప్రసాద్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. తీసుకుంటే మీ కాళ్ళకి ఎవరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఎవరుకోవాలి ఓన్లీ బదిలీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద,